తిరుమలలో నిర్మించిన ప్రైవేట్ అతిథి గృహాల ఆకృతుల్లో ఆధ్యాత్మికత లోపించిందని, తమకు నచ్చిన రీతిలో పేర్లు ఏర్పాటు చేసుకున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆకర్షణీయ పట్టణ నిర్మాణం లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మల్టీ లెవెల్ స్మార్ట్ పార్కింగ్, ఫుట్పాత్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని శ్యామలరావు స్పష్టం చేశారు. టీటీడీ సొంతంగా ఏ బిల్డింగ్ కట్టినా, లేకపోతే ఏ ప్రైవేట్ బిల్డరో లేకపోతే డోనరో కట్టినా సరే, దానికి అది ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో కట్టిన బిల్డింగ్స్ ఏ ఆర్కిటెక్ట్స్ ఎలా అయితే జూబ్లీ హిల్స్లో బిల్డింగ్ కడతారో దానికి దీనికి తేడా ఏమీ లేదు. అవన్నీ కూడా ఒక యూనిఫామ్టీ కనిపించాలి, ఒక థీమ్ కనిపించాలి. ఇక్కడున్న ప్రతిదీ కూడా ఒక ఆ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, స్పిరిచువాలిటీ, ఆ పవిత్రత అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఏదైనా సరే. పేర్లు కూడా కంపెనీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ పేర్లని డోనార్ కాటేజెస్ ఏవైతే ఉన్నావన్నీ కదా కంపెనీ పేర్లు తీసేసి టీటీడీ నుంచే ఒక 100-150 పేర్లు ఇస్తాం. హిందూ ధర్మానికి సంబంధించిన పేర్లు లేకపోతే స్వామివారికి సంబంధించిన పేర్లు, ఈ పేర్లు ఇస్తే ఆ 150లోంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారమే ఆ పేర్లు పెట్టాలనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. అది కూడా బోర్డులో కూడా చర్చించడం జరిగింది, దాని ప్రకారం చేయడం జరుగుతుంది.